న్యూ ఎడిషన్ ఏంటంటే పిల్లలకి గేమ్స్ పెడదాం అండ్ పెద్దలకు కూడా గేమ్స్ పెడదాం అని చెప్పి పిల్లలకి రన్నింగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్ అండ్ మ్యూజికల్ చైర్ అండ్ పెద్దలకి ఏంటంటే డమ్ చరాట్స్ అరేంజ్ చేసాం అనమాట. హలో గైస్, సో మీరు చూస్తున్నారు కదా, ఇదే మా ఊరి వినాయకుడు అనమాట. ముందుగా మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ ఈరోజు మా వినాయకుడి ఊరేగింపు అనమాట, అది నిమజ్జనం. దాంతోపాటుగా మేము ఫస్ట్ ఎవర్ వినాయకుడి లడ్డు వేలంపాట కూడా అరేంజ్ చేసాం ఈసారి. అండ్ ఈసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ కైండ్ చాలా చేసాం మేము, లైక్ చిన్నపిల్లలకి గేమ్స్ అరేంజ్ చేయడం, సో ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ ఈ సెటప్ అంతా చేసిందంతా మా ఊరి రామకృష్ణాపురం కమిటీ సభ్యులు అండ్ రామకృష్ణాపురం యూత్ అనమాట. మీరు నా వీడియో చూస్తూ ఉంటారు, ఆ లెవెల్లో ఉంటుంది అది. నెక్స్ట్ ఆ గేమ్స్ యొక్క వీడియోస్ కూడా అక్కడక్కడ గ్లిమ్స్ పెడతాను మీకు. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది, అవి కూడా అంతా కవర్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. హలో గైస్, సో ఇందాక మాట్లాడుకున్నాం కదా, మా ఊరి ఈ వినాయకుడి ఈవెంట్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ది హెడ్ అయిన మణి గారితో మాట్లాడదాం. సో మణి గారు నమస్తే. నమస్తే. సో మన ఊరు రామకృష్ణాపురంలో ఇంతకుముందు మనం వినాయక చవితులు బాగానే చేసుకునే వాళ్ళము, కానీ ఇంతకుముందు వాటితో పోలిస్తే ఈ వినాయకుడు బాగా పెద్దది, భారీ సెటప్ అండ్ బాగా ఎక్కువ రోజులు కూడా ఉంచాము. అండ్ మెనీ ఎడిషన్స్ కూడా యాడ్ చేసాం, లైక్ అన్నదానం, పిల్లలకి స్పోర్ట్స్, ఇవన్నీ కొత్తగా పెట్టాం. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి? Last 10 seconds. 3, 2, 1. Time up. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా మనం ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు అందరం కలిపి భిన్నంగా చేస్తేనే అది ముందుకు తీసుకెళ్ళగలన్న ఆలోచనతోటి ఊరంతా కలిపి ఇప్పుడు ఒకే మాట మీద ఉండడం స్టార్ట్ చేసాము. అలాంటప్పుడు మనం ఈ ఊరిలో ఏ పండగైనా సరే ఊరు మొత్తం కలిసి చేసుకోవాలని ఇప్పుడు డిసైడ్ కూడా చేసుకున్నాము. దానివలన మన ఊరంతా ఒకటి కాబట్టి మనం ఏదైనా ఇక నుంచి కొంచెంగా ఇంప్రూవ్ చేసి తీసుకెళ్లాలనేది నా మనసుకి కలిగింది. అది కాలనీ పెద్ద అయినటువంటి అప్పలనాయుడు గారు దీన్ని స్టార్ట్ చేశారు. మొత్తం అందరూ కలిపి ఊరంతా ఏకంగా అయ్యి ఉండాలని. అప్పుడు ఆయన అలా చేశారు కదా, నాకు ఆయన బట్టి నాకు కూడా ఊరంతా కలిపి చేస్తున్నప్పుడు అందులో మనం కూడా కొద్దిగా ముందుగా ఎక్కువ మద్దతు ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కొద్దిగా ఎక్కువగా చేయాలనిపించింది. ఓకే, ఇంక ఈరోజు మనది లాస్ట్ డే కాబట్టి ఇంక ఊరేగం స్టార్ట్ అవుతుంది నిమజ్జనం. సో ఎన్ని రోజులు మన పండగ ఎలా మీరు అనుకున్నట్టు బాగా అయింది అనుకుంటున్నారా? ఆల్ ఫైన్. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది వరకు అయితే ఈ పిల్లల సందడి ఇంకేం ఉండేది కదా. పక్కనే ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది, దాంట్లో ఒక స్వామివారిని పెట్టేయడం, ఆ రోజే పూజ జరగడం, తర్వాత లాస్ట్లో నిమజ్జనానికి మళ్ళీ ఏకమయ్యేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతిరోజు ఒక నిమజ్జన కార్యక్రమానికి ఎంత హడావుడి ఉంటుందో అదే జరుగుతుంది. కాబట్టి ఏంటంటే నాకు చాలా సంతోషం అనిపించింది. పిల్లలు నిన్న కూడా చాలామంది పిల్లలు చాలా సంతోషంగా ఆడడం, ఊరంతా కూడా కిందకు వచ్చి చూడడం, ఇలాంటివన్నీ కూడా నాకు చాలా సంతోషం అనిపించాయి. పిల్లలు మెయిన్ యూత్కి వెనకుండి సపోర్ట్ చేసిన వాళ్ళు పెద్దలు. దీనివల్ల ఏంటంటే మన పండగ చాలా బాగా చేశారు. వినాయకుల వారి ఆశీర్వాదం మనకుంది. దీంతోపాటు ప్రకృతి సహకారం కూడా మనకి చాలా ఉంది, అది మీకు తెలుసు. ఫస్ట్ రోజు మనం వినాయకుని తీసుకొచ్చిన రోజు మనకు అప్పటికే తుఫాన్లు ఉన్నాయి, కానీ 2 రోజులు గ్యాప్ ఇచ్చింది. మనం ఆ రోజు ఊరందరి దంపతులతోటి పూజలు చేయించాలని అనుకున్నాం.
చెప్పండి. క్షేమ, ధైర్య, విజయ, ఆదయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, సిద్ధ్యర్థం, ధర్మార్థ, కామోక్ష, చతుర్విధ, పురుషార్థ, ఫల, సిద్ధ్యర్థం, సిద్ధి వినాయక స్వామి వర్ష వర్షే భూషణం కరిష్యే. దానికి ప్రకృతి ఖచ్చితంగా సహకరించి మధ్యాహ్నం వరకు కూడా వర్షం రాలేదు. మధ్యాహ్నం నుండి వర్షం పడింది. అప్పుడు అనుకున్నాను గణపతి అనుగ్రహం ఖచ్చితంగా ఉందని. తర్వాత ఈరోజు కూడా నిన్న మన అన్నదానాలకు కూడా తుఫాన్లు 2 రోజులు ఉన్నాయని చెప్పారు. కానీ దానికి కూడా భగవంతుడు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చేశారు. ఆ మొహం చూడండి. కానీ మేము ఊహించలేదు ఇంతమందికి అవుతుందని. 850 మందికి అబో ఈ చిన్ని కాలనీలోకి వచ్చి భోజనం చేసి, అలాగే నాయకులు కూడా వచ్చి మరి ఇలాగా జయప్రదం చేస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక ఉత్సవాల్లో ఫస్ట్ రాట వేశాము. రాట వేసిన రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సహకరించిన ప్రతి ఒక్కరు, పెద్దలకి, పిల్లలకి, గ్రామస్తులకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియచుకుంటున్నాను. Last 8 seconds. 5, 4, 3, 2, 1. Time up. ఇంకో నిమ్మకాయ పడింది. ఫస్ట్ సెకండ్. సో గైస్, ఇదన్నమాట మా ఊరి వినాయకుడి కథ అండ్ ప్రోగ్రామ్ హైలైట్స్. మీకు ఇవన్నీ గ్లిమ్సెస్లా చూపిస్తాను. సో ఇలాగే మరెన్నో వినాయక చవితులు హ్యాపీగా, ఎంజాయ్ఫుల్గా, ప్లెజెంట్గా జరుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ ఇయర్ మా వినాయక చవితి ఇంకా గ్రాండ్గా జరుగుతుందని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఆల్ అగైన్. బాయ్ బాయ్.